హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్ థింగ్స్. ఏంటి ఎక్కడికో వెళ్తున్నా అనుకుంటున్నారా? యాజ్ యూజువల్ అందరికీ తెలుసు వినాయక చవితి కాబట్టి గణేషుళ్ళు మొత్తం ఊరు ఊరికి వీధి వీధికి ఉంటాయి కదా. సో అలా అన్నిట్లలో ఫేమస్ గణేశుడు అంటే ఖైరతాబాద్, ఫేమస్ లడ్డు అంటే బాలాపూర్. సో మా ఇంటికి కొద్దిగా డిస్టెన్స్లోనే బాలాపూర్ అయితే ఉంటుంది, అంటే బాలాపూర్ గణేష్ని పెట్టే ప్లేస్ ఉంటుంది. సో ఇంకా మేము బాలాపూర్ గణేష్ దగ్గరికి వెళ్దామని ఫిక్స్ అయిపోయి మంచిగా స్నానాలు చేసి ఈవినింగ్ 6 o'clockకి 6:30కి అట్లా స్టార్ట్ అయిపోయాము. నేను, మా మమ్మీ, మా అన్న, మా తమ్ముడు అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. సో ఇది అనమాట బాలాపూర్ వెళ్ళే ఎంట్రీ అనమాట. అయితే మేము ఎవ్రీ టైం బాలాపూర్ గణేష్ దగ్గరికి వెళ్తాం, కానీ ఎప్పుడు ఇంత ఇరిటేటింగ్ ఫీల్ నేను ఎప్పుడు అవ్వలేదు ఇప్పుడు వరకు. అంటే ఇరిటేటింగ్ అంటే దేవుడి వల్ల కాదు, అంటే మీరు వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో వీడియో చూడండి ఎండ్ వరకు. అసలు బాలాపూర్ గణేష్ దగ్గర ఎలా ఉందో స్లో వీడియో తీయడం కష్టమే గాయస్. నాంపల్లి ఎగ్జిబిషన్ లాగా ఉంది ఇది. నేను నాంపల్లి ఎగ్జిబిషన్ అని ఎందుకు అన్నానో మీకు ముందు ముందు చూస్తే అర్థమైపోతుంది, చూడండి. ఓకేనా మమ్మీ? సో ఇదే ఎంట్రన్స్ అనమాట. మనకి గణేశుని దగ్గరికి వెళ్ళే ఒక 2 kilometers ముందు నుంచే మనకి గణేశుని దగ్గరికి వెళ్తున్న వైబ్స్ అయితే వస్తాయన్నమాట. అంటే మొత్తం డెకరేషన్ చేసి ఉంటారు. ఇంకా పిల్లలకి కావాల్సిన గేమ్స్, జెయింట్ వీల్, ఏమంటారు దాన్ని, నాకు వస్తలేదు, నార్మల్గా ఉంటాయి కదా గేమ్స్ ఆడుకునేటివి, అవన్నీ ఉంటాయి. ఇంకా షాపింగ్ జోన్ ఉంటుంది ఆబ్వియస్లీ, అది అందరికీ తెలుసు. సో ఇది అన్నమాట మన గణేశుడి ఎక్కడైతే ఉంటారో ఆ ప్లేస్. ఈసారి మన బాలాపూర్ గణేశునికి అందరికీ తెలిసినట్టు అయోధ్య రాముడి సెటప్ అనమాట. సో చాలా ఎగ్జైట్మెంట్ తోటి వెళ్ళినాము చూద్దామని చెప్పేసి. బట్ వెళ్ళినాక ఎగ్జైట్మెంట్ అంతగానం లేదు, ఎందుకంటే మేము ఒక్క 1 second కూడా గణేశుని చూసాము, మాకు గ్యాప్ రాలేదు. అండ్ ఆల్సో డెకరేషన్ ఇది చాలా అంటే చాలా బాగుంది, కానీ బట్ అది మనము చూసే అంత టైం మనకి దొరకట్లేదు, ఎందుకంటే చాలామంది భక్తులు ఉన్నారనమాట, చాలామంది జనాలు. మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది కదా. నాకు ఫోన్ పట్టుకొని వీడియో షూట్ చేయడానికి కూడా రావట్లేదు, లైక్ దొబ్బేస్తున్నారు మనుషులు పక్కన నుంచి. అలా ఇలా అదేమంటారు అంటారు కదా, ఉసుకేస్తే రాలకుండా ఉన్నారు జనాలని. సేమ్ నేను ఇప్పుడు వరకు ఏ టెంపుల్లో అంత రష్ చూడలేదు. అబ్బా ఎంతమంది అబ్బబ్బబ్బా. మేము వెళ్ళింది సాటర్డే రోజు అనమాట. సాటర్డే కాబట్టి మేబీ వీకెండ్ కాబట్టి అంత రష్ ఉండొచ్చు, ఎందుకంటే మేము ఇప్పుడు వరకు ఎన్నిసార్లు వెళ్ళినాం గణేష్ని చూడడానికి, ఎప్పుడు ఇలా లేదు, ఎంతగానం ఎప్పుడు లేదు జనాలు అయితే. ఇక్కడైతే మన గణేశుడు చూడండి, నేను కష్టపడి వీడియో తీసిన అనమాట. వాళ్ళు పక్కకి వెళ్ళి ఫోన్ గుంజుకుంటా అమ్మ నీది అని బెదిరిస్తున్నారు, బట్ స్టిల్ నేను అట్లనే వీడియో తీసిన, ఎందుకంటే ఐ వాంట్ టు షో ఇట్ టు మై పీపుల్ హూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనమాట. సో అలా ఇంకా కష్టపడాల వీడియో తీసిన, అది కూడా 1 second గణేశుడిని చూస్తూ వీడియో తీస్తూ. అబ్బా గణేశుడు ఈసారి కూడా ఎవ్రీ టైం లాగానే ఐస్ ఓపెన్ చేసి ఐస్ క్లోజ్ చేసేది. బట్ ఈసారి స్పెషల్ ఏంటంటే పైన శివుడు, రాక్షసులు ఇంకా దేవుళ్ళు కలిసి ఏమంటారు దాన్ని, అమృతం కోసం చేస్తారు కదా, ఆ థీమ్లో చేశారనమాట. ఇంకా మనకి సీన్ ఏంటంటే వీళ్ళు డెకరేషన్లో నేను ఆల్రెడీ చూసా, అయోధ్య రామ్ మందిర్ టెంపుల్తో సహా లోపల మనకి అయోధ్య రాముడిది చిన్నప్పుడుది బాలరాముడిది విగ్రహం కూడా ఉంది. బట్ అది చూసే టైం కూడా లేదు గైస్, లిటరలీ అసలు అది నేను చూడలేదు. జస్ట్ డెకరేషన్ చూసి గణేషుని చూసి బయటకు వచ్చేసినాం. బయటికి రాగానే ప్రసాదం ఇచ్చారు, ఆ ప్రసాదానికి కూడా చాలామంది జనాలు ఉన్నారు. ఫోటోలు దిగడానికి కూడా మాకు ఛాన్స్ లేకుండే. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయినా నేనైతే, ఎందుకంటే నేను చాలా హ్యాపీనెస్ తోటి వెళ్ళినుండే గణేష్ని చూద్దామని చెప్పి. బట్ స్టిల్ అంత దూరం వెళ్ళినాక అదంతా పోయింది. మా మమ్మీ కూడా నార్మల్గా మేము మార్నింగ్ టైం వెళ్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ నైట్ టైం అయితే బాగుంటుంది కదా అని చెప్పి వెళ్ళినుండే. బట్ స్టిల్ ఏమో గాయస్ నాకు అస్సలు నచ్చలేదు. అండ్ ఇక్కడ నేను ఏం చూస్తున్నానంటే వాళ్ళు
మేకప్ కాస్మెటిక్స్ ఉంటాయి కదా, అన్నీ 60 రూపీస్ అంటున్నారు. కాంపాక్ట్ కానీ ఇంకా పౌడర్, అయ్యో కాంపాక్ట్ పౌడర్ ఒకటే, లోషన్ ఏవైనా సరే 60 రూపీస్ అని అంటే నేను షాక్ అయి చూస్తున్నాను అనమాట. అదేంటి 60 రూపీస్ అని చెప్పి ఎక్స్పైర్ డేట్ చూస్తున్నా. ఇంకా అవన్నీ బ్రాండ్వే, లాక్మీ అవన్నీ. మేబీ అవి వాళ్ళు దొంగతనం చేసి అమ్ముతున్నారు కావచ్చు. బట్ స్టిల్ యా, అక్కడ చిన్న చిన్న షాపింగ్ చేసి నెక్స్ట్ గేమ్ జోన్కి అయితే వెళ్ళిపోయినాం. గేమ్ జోన్కి వెళ్ళిపోయి ఇంకా ఈ గేమ్ అయితే ఆడిన. మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం. మా మమ్మీని రామంటే మా మమ్మీ అస్సలు నేను ఎక్కనమ్మా నేను ఎక్కను అని భయపడ్డది. అలా ఇంకా గేమ్ జోన్కి వెళ్ళి ఆడినాక ఇంకా కొంచెం నేను చెప్పాను కదా ఆల్రెడీ డిసప్పాయింట్ అయ్యామని చెప్పి. ఆ డిసప్పాయింట్మెంట్లో సరే ఇంకా మా ఇంటి పక్కనే మేము ఎలా అంటే మేము బాలాపూర్ బడంపేట్కి మిడిల్లో ఉంటాం అనమాట. సో బడంపేట్ గణేషన్ దగ్గర కూడా వెళ్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఇది బడంపేట్ గణేషన్ డెకరేషన్ అనమాట. చాలా బాగుండు బడంపేట్ గణేశుడు అండ్ చాలా ఫ్రీగా ఉంది కంపేర్ టు బాలాపూర్. బడంపేట్ గణేశుడు కొంచెం ఫ్రీగా ఉంది. అండ్ పోయినసారి బాలాపూర్ గణేశుడు లడ్డు 27 లక్షలకు పోయింది. మరి ఈసారి ఎన్ని లక్షలకు పోతుందో మనకు ఐడియా లేదు. కానీ బడంపేట్ది కూడా పోయినసారి 8 lakhs వరకు పోయింది అనుకుంటా. ఐ గెస్ 9 lakhs or 8 lakhs. సో యా, చూద్దాం ఈసారి ఎన్ని లక్షలకు పోతుందో. చూడండి బడంపేట్ గణేశుని డెకరేషన్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది గైస్. నాకు చాలా నచ్చింది అనమాట. సేమ్ థీమ్ అనిపించింది. అంటే అక్కడ కూడా అదే కలర్ అనిపించింది, ఇక్కడ కూడా అదే కలర్ అనిపించింది. కాకపోతే ఇక్కడ గణేశుడు చూడ్డానికి చాలా అందంగా ఉన్నారనమాట. సో ఇంకా అలా గణేశుని చూస్తూ బయట ప్రసాదం పులిహోర పెడుతున్నారు. ఆ పులిహోర పెట్టే వాళ్ళు ఏమంటారు, పెట్టే ప్లేట్ ఉంటుంది కదా, అది కూడా వాళ్ళు రియల్ లీవ్స్ యూజ్ చేస్తున్నారు బడంపేట్లో. నాకు అది చాలా నచ్చింది యాక్చువల్లీ. సో ఇంకా నేను ఆ పులిహోర నేను తినేసి మా అమ్మమ్మకి తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నా. అంతే గాయస్, అలా మన బాలాపూర్ గణేషుని బడంపేట్ గణేషుని చూసేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయినా. బాయ్ గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్.